మండలంలోని మోతే గ్రామంలో రోటరీ క్లబ్ మరియు హ్యాపీ ప్రివెంట్ ఆధ్వర్యంలో రైతులకు రైతు రక్షణ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోటరీ సభ్యులు మాట్లాడుతూ రైతులు పంటలు పండించేటప్పుడు క్రిమి సహకార మందులు తగు జాగ్రత్తలు తీసుకోకుండా వాటిని వాడుతారు కాబట్టి రైతులు అనారోగ్యం పాలు కాకుండా ఉండేందుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రైతు రక్షణ కిట్లు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. రైతులు వాటిని తప్పనిసరిగా వాడడం వల్ల అనారోగ్యాలు పాలు కాకుండా ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్ తో పాటు రోటరీ క్లబ్ సభ్యులు, ఆ గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. అనేక ఆరోగ్య శిబిర, వైద్య శిబిర కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు ఫౌండర్ హ్యాపీ ఫౌండర్ డాక్టర్ జగన్ గారు స్థాపించడం జరిగింది. మరి వారి సహకారంతో మరి దాన్ని ప్రోత్సహించవలసిన బాధ్యత సమాజంలో మనందరిది. మరి ఆ ఒక ఉన్నత ఆశయంతో మా హ్యాపీ ప్రివెంటివ్ ముఖ్య ఉద్దేశము, ఉన్నత ఆశయం ఏంటంటే నివారణ, ప్రివెన్షన్. మరి దానికి అనుగుణంగా వారు అక్కడి నుండి మాకు సూచించడం. మరి మేము కూడా లాస్ట్ 10 years నుండి సంజయ్ కానీ మేము కానీ వీ హ్యావ్ కండక్టెడ్ సో మెనీ హెల్త్ క్యాంప్స్. మరి ఇటువంటి కార్యక్రమం మేము ఫస్ట్ టైం ఈ గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున చేయడం ఇది ఫస్ట్ టైం. మాకు కూడా ఇది ఐడియా లేదు. మరి వారు అక్కడున్నా కానీ మన రైతుల గురించి అంత ఆలోచించి ఇటువంటి కిట్స్ డిస్ట్రిబ్యూషన్కు వారు ఒక డిసిషన్ తీసుకోవడం, మరి మాకు సూచించడం. మరి దానికి అనుగుణంగా నేను డాక్టర్ వెంకటయ్య గారు పులాస కళాశాల ప్రిన్సిపల్ వారు ఇప్పుడు మన రైతులకు దీని డెమాన్స్ట్రేషన్ ప్రత్యక్షంగా ఎలా వాడాలి, దాని సేఫ్టీ ఏంది వారంతా ప్రత్యక్షంగా వారు ఇప్పుడు కూడా మనకి కిట్ దానిలో బెనిఫిట్స్ ఏంది, అడ్వాంటేజ్ ఏంది వారు అంతా ఇప్పుడు మనకు చూపించడం జరుగుతుంది. మరి విద్యార్థులు కూడా దీన్ని మంచి గమనించి పరిశీలించి మీ ఇంట్లలో కూడా మీ పేరెంట్స్, తల్లిదండ్రులు కూడా దీని జాగ్రత్తలు చెప్పవలసిన బాధ్యత స్టూడెంట్స్ పైన ఉంది. మరి ఇది చాలా లేట్ అయిపోయింది. చాలామంది ఇంపార్టెంట్ డాక్టర్ సంజయ్ గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆనందరావు గారు, మాజీ సర్పంచ్ వెల్దుర్తి గారు కూడా అన్నారండి. దయచేసి సురేందర్రావు గారు, హ్యాపీ మెంబర్. సర్పంచ్లు కానీ మాజీ సర్పంచ్, మాజీ ప్రజాప్రతినిధులు ఉంటే దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆపి స్వచ్ఛంద సంస్థ అమెరికా మాజీ అధ్యక్షులు, మోతే గ్రామ వాస్తవ్యులు, 17 సంవత్సరాల కింద నుండి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న పెద్దలు డాక్టర్ జగన్ ఐలేని గారు, గ్రామ సర్పంచ్ శ్రీమతి రమాదేవి గారు, ఎంపీటీసీ శ్రీరాములు గంగాధర్ గారు, మా ఆపి స్వచ్ఛంద సంస్థ సభ్యులు, అధ్యక్షులు, కార్యదర్శులు, అదేవిధంగా మేమందరం ఎన్నో గ్రామాలలో ఈ సేవా కార్యక్రమాలు విస్తరింపజేయడం జరిగింది. అంతర్గాంలో కానీ, అల్లీపూరు, మోతే, వెల్దుర్తి ఎన్నో గ్రామాలలో, అదేవిధంగా జగిత్యాల పట్టణంలో స్వచ్ఛంద సంస్థలు అనేటి మన ప్రపంచం అంతా కూడా సుసంపన్నమైన దేశంలో కూడా అమెరికా అట్లాంటి దేశాలలో ప్రభుత్వం ఎంతో ఆర్థిక పరిపుష్టి కలిగి ఉన్నా కానీ, ప్రజలు ధనవంతులైనా కానీ స్వచ్ఛంద సంస్థలు చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. అట్లనే మరి మన భారతదేశం లాంటి బీద దేశం, 125 కోట్ల జనాభా, ఇలాంటి దేశంలో ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా పనిచేసినప్పుడు చంద్రునికో నూలు పోగల అన్నప్పుడు ఇది చేసే కార్యక్రమం కొంతమందికే ఉపయోగపడవచ్చు, కానీ ఒక మంచి సందేశాన్ని, ఒక మంచి మెసేజ్ను సమాజానికి ఇవ్వడానికి పనిచేస్తుంది. మా వంతుగా కూడా ఈ స్వచ్ఛంద సంస్థల ద్వారా కొంత పనిచేయడం జరుగుతూ ఉంది. మరి ఇట్లా గతంలో నుండి కూడా గ్రామాలలో సేఫ్ డ్రింకింగ్ వాటర్ అంటే పారిశుద్ధ నీళ్ళే అనుకోండి, లేకపోతే హెల్త్ క్యాంప్స్, జగిత్యాలలో అంబులెన్స్ లేని కాలంలో జగన్ ఐలేని గారు అంబులెన్స్ ఇవ్వడం, అదే రోటరీ క్లబ్ తోటి మేము కలిసి, ఆపి రోటరీ క్లబ్ కలిసి దాదాపు ఒక 20 గవర్నమెంట్ స్కూళ్ళకు ఒక 15-20 చొప్పున డబుల్ డెస్క్ బెంచ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని గ్రామాలలో విద్యార్థులకు ప్రొజెక్టర్స్ అంటే మంచిగా ఎడ్యుకేషన్ రావడానికి అంతర్మోతే ఇట్లాంటి గ్రామాల్లో చేయడం జరిగింది. ఇవే కాకుండా ఇక వైద్య శిబిరాలకైతే కొదవలేదు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా వీలైన వైద్య శిబిరాలు మేము నిర్వహిస్తూ ఉన్నాం.
అంతేకాకుండా ప్రతిమ హాస్పిటల్ కరీంనగర్ వాళ్ళతోటి కలిసి ఇక్కడ మోతేలో గవర్నమెంట్కు సబ్ సెంటర్కు జగన్ గారు స్థలం ఇస్తే దాంట్లో ప్రభుత్వం కట్టిస్తే మన గౌరవ ఎంపీ కల్వకుంట్ల కవిత గారు ప్రారంభించిన మీ అందరికీ తెలుసు. అందులో తల్లి బిడ్డల క్షేమం చాలా ముఖ్యం కాబట్టి మరి జగన్ గారు ప్రతిమ డాక్టర్స్తో మాట్లాడి వారానికి ఒక రోజు ఒక లేడీ డాక్టర్ పిల్లల డాక్టర్ వచ్చేలా కూడా అరేంజ్మెంట్ చేశారు. దాని విషయంలో ప్రతిమ డాక్టర్స్ ఇప్పటికే అడ్మినిస్ట్రేషన్ అతను మాట్లాడడం జరిగింది. నేను కూడా మన జిల్లా వైద్యాధికారిని కోరడం జరిగింది పర్మిషన్ ఇవ్వడానికి. వారు కూడా ఇవ్వాలనే వస్తే అది కలెక్టర్ ముందు పెడతామన్నారు. రేపు సీఎం గారి ప్రోగ్రాం అయిన తర్వాత మనం ప్రతి వారం డాక్టర్ వచ్చేలాగా కూడా అన్ని కార్యక్రమాలు తీసుకుందాం. ఇకపోతే మరి బీద విద్యార్థులు తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటే అమ్మాయిల్ని ఒక స్వచ్ఛంద సంస్థ ఇక్కడ చదివిపిస్తుంటే భగిని నివేదిక ఆవాసం అని ఉంటే వాళ్ళ కోసం ఒక రూమ్ కడదామంటే సగంలో ఆగిపోయి ఉండే. ఒకనాడు జగన్ గారు నేను నా కార్లో కూర్చోబెట్టుకొని తీసుకపోయినా. సంవత్సరంకి నేను 5,000 10,000 దానికి ఇస్తూ ఉంటాను లాస్ట్ 15 ఏళ్ళకి వెళ్ళి. ఇట్లా మేము అందరం చేస్తున్నాం. కొద్దిగా డాక్టర్లం ఎక్కువ ఉన్నాం. అది కట్టియడానికి బాగుంటుందంటే ఇట్లా కూలిపోయి ఉన్నది సరే అయితలేదంటే వెంటనే 5 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇచ్చి అది మొదలైన తర్వాత మళ్ళీ చూసి 5 లక్షలతో పూర్తిగా అయ్యేటట్లేదు, మళ్ళీ 5 లక్షలు ఇస్తా అని చెప్పి మళ్ళీ 5 లక్షలు కూడా పంపారు. అంటే 10 లక్షలు పంపారు. అంత గొప్ప వ్యక్తి మరి జగన్ గారు. వారు ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇక్కడ చూస్తే మాత్రం ఎవరైనా విమర్శించేటోళ్ళు ఉన్నా కానీ లేకపోతే ప్రభుత్వ అధికారులు ఉంటే కోట్ల బడ్జెట్ ప్రభుత్వం నుంచి వస్తుంది కాబట్టి మా ఏడియా గారికి అనిపిస్తుంది కావచ్చు ఈ డబ్బాలు ఇచ్చి ఇంత పెద్ద మీటింగ్ పెట్టారని. కానీ దీని విలువ కొన్ని కోట్లది. ఇవాళ మీ ద్వారా కానీ విద్యార్థుల ద్వారా కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా రైతులు వాళ్ళ ఆరోగ్యం ఎట్లా కాపాడుకోవాలి. ఇవాళ రేపు మనం మందులు బాగా కొడుతున్నాం. ఎక్కడ చూసినా మందులు కొట్టనేది వంటలేవు. పేరుకి చెప్పుకుంటారు ఆర్గానిక్ వెజిటేబుల్స్ అని ఆర్గానిక్ రైస్ అని. అంటే ఏం మందులు వేయకుండా ఆవు పేడ ఆవు మూత్రం వీటితో వండిస్తున్నామని. అవి ఎంత వండిస్తారో తెలియదు. ఎందుకంటే నాకు కూడా భూములు ఉన్నాయి, వ్యవసాయం ఉన్నది. మందు కొట్టకపోతే మామిడికాయనే వండతలేదు, పూతకాయనే రాలుతుంది, లేకపోతే పిందైనాక రాలుతుంది. 2 సార్లు స్ప్రే చేయకపోతే మామిడికాయనే వస్తలేదు. మరి ఈ స్ప్రే చేసే రైతులు కానీ రైతు కూలీలు కానీ ఈ స్ప్రేయర్ చేసే కూలీలకు ఆరోగ్యం దెబ్బతింటారు కాబట్టి గొప్ప కార్యక్రమం చేపట్టినారు. ఒక మంచి గాగుల్స్ అంటే ఏ పక్క నుండి కూడా ఈ పెస్టిసైడ్ వేపర్ దాని యొక్క చుక్క మందు కూడా పోకుండా ఇవి. అదేవిధంగా మాస్కులు మళ్ళీ గాలి పోవడానికి ఉంటుంది, ఇంట్లోకెళ్ళి మందు పోదు. గ్లౌజు చేతులలో, ఎందుకంటే శరీరం మీద పడ్డా కానీ చర్మం ద్వారా ఈ పెస్టిసైడ్ లోపలికి వస్తుంది. మీకు తెలుసు పత్తి మందులు బాగా కొడుతురు. పత్తి మందు కొట్టాక పొద్దుకి వచ్చి రైతు పడిపోతుండే, లేకపోతే రైతు కూలి పడిపోతుండే. ఇటు దవాఖానలకు తీసుకొస్తారు. ఎన్నోసార్లు నేను కూడా వెళ్ళాల్సి వచ్చింది వాళ్ళ కోసం. మరి అవన్నీ రాకుండా ఉండడానికి తానా అంటే అమెరికాలో మన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఉంది. వాళ్ళతో సంప్రదించి పెద్దలు జగన్ గారు ఈ కిట్స్ అన్ని తెప్పించారు. నేను ఇంతకుముందే చెప్పినట్టు ఇంత పెద్ద సమాజానికి మొత్తం చేయలేం కానీ కొంతవరకు మనం చేయడం ద్వారా ఈ మీడియా ద్వారా రైతులకు తెలిసి మన చుట్టుపక్కల ప్రాంతాల రైతులు, ఎందుకంటే ఇవన్నీ కలిపితే కూడా 400-500-600 రూపాయలు ఉంటాయి. వాళ్ళు సతహా కూడా కొనుక్కున్నాను. ఎందుకంటే ఒక్కసారి అనారోగ్యం పాలైతే వేలు పెట్టాల్సి వస్తుంది హాస్పిటల్లో. అదేవిధంగా అనారోగ్యం పాలవుతున్నారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు. అంటే ఇంతకుముందు మిత్రుడు మంచాల కృష్ణ చెప్పినట్టు మా స్వచ్ఛంద సంస్థ ముఖ్యంగా వీలైనంత వరకు ప్రివెన్షన్ అంటే రోగాలు రాకుండా చూడడానికి పనిచేస్తుంది. దాంట్లో భాగంగా వ్యాధి బారిన పడకుండా చూడడానికి ఈ గ్లౌజ్ కానీ ఈ మాస్క్ కానీ స్పెక్ట్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వేసుకొని చేస్తే బాగుంటుంది. ఇక్కడ సైంటిస్టులు వీళ్ళందరూ ఉన్నారు, అందరూ కూడా మాట్లాడితే ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ నేను ఏ రాజకీయాల్లోకి రాకముందే ఈ స్వచ్ఛంద సంస్థతో గత 17 సంవత్సరాల నుంచి అనుబంధంగా ఉన్నాం. దాంట్లో కొనసాగుతున్నాం. దీంట్లో రాజకీయాలకు తావులేదు. అన్ని వర్గాల రైతులు వచ్చినా అందరికీ ఇది ఒక మెసేజ్ పోవడానికి. అదేవిధంగా మోతే చుట్టుపక్కల ఒక 3-4 గ్రామాల రైతులకు పెద్దలు జగన్ గారు ఇవి ఇస్తున్నారు కాబట్టి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వచ్చేసినటువంటి మన మోతే గ్రామ ముద్దుబిడ్డ డాక్టర్ ఆయల్నేని జగన్, అలాగే హ్యాపీ రోటరీ సంస్థల వ్యవసాయ క్షేత్రం నుంచి వచ్చినటువంటి అధికారులకు, సైంటిస్టులకు,
అలాగే ఈ చుట్టూ పక్కల గ్రామాల నుంచి విచ్చేసి హై స్కూల్ పిల్లలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటూ, కానీ సేవ చేయాలనే లక్ష్యం ఉన్న వాళ్ళే చాలా పెద్దవాళ్ళని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఉన్న ఊరికి కన్న తల్లికి, అంటే మన కన్న తల్లికి ఎంత సేవ చేస్తామో మన ఊరు నుండి అంత పెద్ద హోదాలో అమెరికాలో ఉన్నటువంటి డాక్టర్ ఏదో ఒకటి నేను చేయాలి, నా ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో, రైతు పరిస్థితి ఏంటంటే మన పంట దిగుబడి గురించి మందులు కొట్టి 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 రైతు చనిపోతుండు, ఆ కూరగాయలు తిన్న ప్రజలు కూడా చనిపోతుండని నాకు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు చెప్పారు. వాస్తవంగా మనం ఈ మందుల కొట్టడం అనేది కొంచెం తగ్గించుకునే విధంగా, అంటే మనం సేంద్రియ పద్ధతిలో పంటలు పండించుకున్నట్టయితే దానికి గిట్టుబాటు ధర కూడా ఎక్కువనే ఉన్నది. మనం మందులు కొట్టిన వడ్లకు 2000 క్వింటలు ఉంటే దానికి 4000 నుంచి 5000 ఇప్పుడు లక్ష్మీపూర్ రైతులు అమ్ముతున్నారు. ఏ సేంద్రియ ఎరువుతో చేసిన వడ్లు 5000 క్వింటల్. మనం ఈ మందులతో కొట్టినవి మనం 1600, 1700, 2000కి అమ్ముకుంటున్నాం. ఆ సేంద్రియ ఎరువులతో పండించిన వడ్లకు చాలా డిమాండ్ ఉంది, అక్కడికి వెళ్ళి చాలామంది కొనుక్కుంటారు సార్. వాస్తవంగా ఏంటంటే రైతుకు ఎలాంటి ఇబ్బంది కలగద్దని, రైతులు అందరూ క్షేమంగా ఉంటేనే ఈ రాజ్యం క్షేమంగా ఉంటుందనే ఆలోచనతో డాక్టర్ ఐల్నేని జగన్మోహన్ రావు గారు, అలాగే రోటరీ, హ్యాపీ సంస్థలు, టానా సంస్థ వీళ్ళందరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ రైతు రక్షణ కిట్ను అందరూ వాస్తవంగా ఈ ప్రాంత రైతులందరూ వాడుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే పురుగు మందుల వాడకంలో 44% ప్రపంచవ్యాప్తంగా వాడితే ఇండియాలో 67% వాడుతున్నాం. అది దానిలో ముఖ్యంగా వాడేది ఎక్కువ శాతం వరకు 40% వరకు పత్తి, ఆ తర్వాత వరి వాడుతున్నాం. అది కూడా ఎక్కువ వరకు పురుగు మందులే వాడుతున్నాము. ఆ తక్కువలో తెగుల మందులు, అదేవిధంగా గడ్డి నివారణ మందులు కూడా వాడుతున్నాము. ముఖ్యంగా ఈ ప్రొటెక్టివ్ 2-3 రకాలుగా మన శరీరంలోనికి ఎంటర్ అవుతుంది ఈ పురుగు మందులు పిచికారీ చేసేటువంటి యొక్క రైతు కానీ, లేకుంటే ఆ పర్సన్ ఆ ఓనర్ కానీ ఏదైతే ఉంటుందో 4 రకాలు. ఒకటి ముఖ్యమైనది ముక్కు ద్వారా గాలి, ముక్కు ఒకటి, తర్వాత కన్నులు, ఆ తర్వాత శరీరము, తర్వాత ఇతర భాగాలు చేతుల ద్వారా. ముఖ్యంగా ఏంటంటే గాలి వాటుగా మనం పిచికారీ చేసినప్పుడు ముఖ్యంగా మన ఇన్హలేషన్, రెస్పిరేషన్ ఏదైతే మనం శ్వాస తీసుకుంటున్నామో ఆ శ్వాస ద్వారా ఎక్కువ శాతం మందు మన శరీరంలోకి ఎంటర్ అవుతుంది ఎక్కువ. కాబట్టి మనకు ఈ మాస్క్ అనేది ఏదైతే ఉందో ఈ మాస్క్ చాలా ఉపయోగపడుతుంది. ఈ మాస్క్ ఏదైతే ఉందో ఈ మాస్క్ చాలా ఉపయోగపడుతుంది. మీ పంట రక్షించడంలోనే ఆలోచన ఉంటుంది, కానీ మీ వ్యక్తిగతంగా మీ యొక్క శరీరం యొక్క ఆలోచన మీ దగ్గర ఉండదు. కాబట్టి తప్పకుండా ఈ గ్లౌస్ ఏదైతే ఉందో ఈ గ్లౌస్ తప్పకుండా వేసుకొని మనం మందులు కలపడం వల్ల కొంతవరకు ఇది పూర్తిగా మీరు అడగవచ్చు కొంతమంది, సార్ ఇవి వేసుకోవడం వల్ల కంప్లీట్గా కావాల్సిన కాదు, కొంతవరకు తప్పకుండా. ఇది ఈ 3 రకాలైనటువంటి అద్దాలు, చేతి తొడుగులు, మాస్క్, ఇవి ముఖ్యంగా వేసుకోవడం వల్ల దాదాపు 50-60% వరకు పురుగు మందులను కానీ తెగుళ్ళ మందులను కానీ మన శరీరంలోనికి వెళ్ళటము నివారించి ఒక మెటీరియల్ తయారు చేస్తాం జరుగుతుందన్నమాట. ఎటువంటి పడినా ఇబ్బంది కాదు. కాబట్టి తప్పకుండా రైతు మిత్రులు ఇవి మనం వాడిన తర్వాత ముఖ్యంగా ఏంటంటే పురుగు మందు ఏ రకంగా ఎంటర్ అవుతుందంటే మనం కొట్టేటప్పుడు గాలి వాటంగా జనరల్గా రైతులకు మనం చెప్పేది ఏంటంటే వెలుదుర్తి ముఖ్యంగా గాలి ఇప్పుడు పడవ నుంచి తూర్పు సైడ్ ఉన్నప్పుడు ఆ గాలి వాటంగా మనం వెళ్తూ ఉండాలి. కానీ కొన్నిసార్లు గాలి వాటంగా వెళ్ళినప్పుడు అది ఇంకో రకం కొంతవరకు పురుగు మందుల యొక్క రిస్ట్ని తగ్గించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత హైటెక్ పంపు వచ్చింది. తర్వాత ప్రస్తుతం మనమైనటువంటి పంపులలో తాయివాన్ పంపులు, పెట్రోల్ పంపులు వాడుతున్నాము. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పంపులు పెట్రోల్ పంపులు, తాయివాన్ పంపులు వాడేటప్పుడు ఏంటంటే చాలా మాయిస్ట్ అన్న యొక్క వృధా అయినట్టయితే దానికి ప్రయోజనం ఉందని కోరుకుంటూ, మరి సమయాభావం వల్ల చాలా ఉంది. నేను మళ్ళా మీ మోతే కానీ ఇక వ్యక్తిగతంగా తన వెలుదుర్తిలో కూడా మీకు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం తప్పకుండా వచ్చి చెప్పడం జరుగుతూ ఉంది. మరి నా తరఫున ఇతర విధంగా కానీ ఇంత నష్టం జరిగింది. చివరికి పంట దిగుబడే రాని పరిస్థితి, పెట్టిన పెట్టుబడే రాలేదు. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రతి రైతు ఈ పురుగు మందులను కొనుగోలు చేసేటప్పుడు మీరు తప్పకుండా మా వ్యవసాయ అధికారుల సలహా తీసుకోండి. ఎందుకంటే మీరు షాపుకి వెళ్ళినప్పుడు ఆయనకేంటి అమ్ముకోవాలనే ఉంటుంది. 1కి 2 ఇస్తాడు, ఒకటి అడిగితే ఇంకోటి ఇస్తాడు, అంటే కలిపి కొట్టమంటాడు. అలా
ఏమవుతుంది, మీకు ఖర్చు పెరుగుతుంది, మరి అది పనిచేయకుండా కూడా మరి పురుగుకు తట్టుకునే శక్తి పెరిగి అది పనిచేయకుండా కూడా అవుతుంది. కాబట్టి రైతులు దయచేసి మీకు గ్రామాలలో ఇప్పుడు మన ప్రభుత్వము వాడాలి అనే వివరాలు కూడా అందులో ఉంటాయి. మరి ఆ రసీదు కూడా తప్పకుండా తీసుకోవాలి. ఇలా కొన్ని మనం పాటించి కొంతవరకు మనము జాగ్రత్త వహిస్తే చాలా మంచిది. ఎందుకంటే పురుగు ఒకటి మందు ఒకటి అయితే ఈ పని. మరి మన చుట్టాలు మనోళ్ళే కదా. ఈ పని ఏంటంటే మనం అందరం తప్పనిసరి చేయాలి. సన్న రకం ఎవరైతే పెట్టినరో మన అందరం ఏంటంటే ఈ సన్న రకాన్ని మన బియ్యం పెట్టి మీరు చేయండి, అమ్మిచ్చే జిమ్మేదారి అంతా మేము తీసుకుంటాం. కొనుటోడు కూడా ఎందుకు నీ దగ్గర కొంటాడంటే మనం కొంటున్నాం కదా, అక్కడ ఉన్నట్టయితే స్టార్ బియ్యం బియ్యం మీద ఉంటుంది, కానీ 60% ఏమో సన్న రకం బియ్యం ఉంటుంది, మిగతా ఏముంటుంది. మీరు ఇచ్చే ₹1 మీరు తింటలేదు కదా, మనం ఎవరైనా తింటలేదు నాకు తెలిసేది. మళ్ళీ ₹10 అమ్ముతున్నావు, వాడు మళ్ళీ దాన్ని సన్నగా చేసి 40% అలా కలిపెత్తున్నాడు. వానికి ఇట్లా లాభం అవుతుంది, అట్లా లాభం అవుతుంది కదా, అంతే కదా. వాడు అందరినీ సంధానిస్తాడు కదా. మరి నేను చెప్పేది ఏంటంటే వాడిని తప్పంటే లాభం లేదు. నీవు రక్షణ చేసుకోవాలంటే తప్పనిసరిగా నువ్వు కూడా బియ్యం బట్టి చమ్మాలి, నువ్వు మంచిగా తినాలి, నాకు కూడా మంచి సన్న రకం బియ్యం ఇవ్వాలి. లేకపోతే సగం మన దొడ్డు రకం బియ్యం నేను తినడం అవుతుంది తెలిసేనా. అందుకొరకు ఇవన్నీ కొద్దిగా తప్పనిసరిగా మరి మీరందరూ చైతన్యవంతులు కావాలి. అదే మాదిరిగా సంఘం పెట్టుకొని విత్తనాలు మనం వాడుకొని బియ్యం మాత్రం చేసామండి. నకిలీలకు ఏమి చేయాలి గ్రామానికి అని ఎప్పుడు ఫోన్ చేసి వాళ్ళ తమ్మునికి కానీ డాక్టర్ సంజయ్ గారు కానీ ఆపి వాళ్ళందరికీ ఎప్పుడు ఏదో పని పెట్టిస్తూనే ఉంటారు. అలాగే రోడ్లు వేయడం కానీ, స్కూల్కి వాటర్ ప్లాంట్ పెట్టియడము, టెంపుల్, ప్రతి ఒక్కటి ఏది చేస్తే అభివృద్ధి కలుగుద్ది అని వారి ఆలోచన ఎంతసేపు మోతే గ్రామం గురించి. అదే ఆలోచన వారికి. వారు నిద్రపోరు, మమ్మల్ని నిద్రపోయారు ఇక్కడ. అదే ఆలోచనలో ఉంటారు వారు. అలాగే అందరికీ మరి ఒకసారి రైతులకు మీరు ఈ కిట్స్ మంచిగా ఉపయోగం చేసుకొని మీ ఆరోగ్యం కాపాడుకోవాలని కోరుచు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మీకు ఏది ఉన్నా కానీ వారి దగ్గరకు వస్తే వారు అన్నీ మళ్ళీ సద్వినియోగం చేస్తారు. జగన్మోహన్ రావు గారు మీకు ఏది ఉన్నా కానీ పిల్లలకు కానీ అందరికీ మన స్కూల్స్ విజిట్ చేయడం కానీ అన్నీ వారికి ప్రధాన ఉపాధ్యాయులు కానీ టీచర్స్ కానీ అన్నీ మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి అని కంప్యూటర్ కానీ ల్యాబ్స్, లైబ్రరీ అన్నీ ఎన్నో సదుపాయాలు చేశారు వారు. అలాగే ఇంకెన్నో చేయాలని వారి ఆలోచన. రైతు రక్షణ కిట్లను తను ఒక మంచి ఆలోచనతోటి పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టింది గాను ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ, అలాగే తను చేసే కార్యక్రమాలకు మనమందరం అండగా ఉండి ఒక మంచి కార్యక్రమాల్లో పాలు పంచుకొని మీరు బాగుండాలనే ఒక లక్ష్యాన్ని, ఒక సంకల్పాన్ని తను తీసుకున్న సందర్భంలో మనమందరము ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని, రైతు లేనిదే దేశం లేదు, రైతు లేనిదే మన ప్రాంతం లేదు అన్నట్టుగా వారు ఈ రైతు అంటే వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టినందుకు గాను ఈ సందర్భంగా మరోసారి మన వేదిక పక్షాన, మీ మూత గ్రామ పక్షాన, మా రోటరీ క్లబ్ మరియు ఆపీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోసారి ఖర్చు చేసి మరి అశోక్ రావు గారు వారి గురించి అందరికీ కూడా మనకు సుపరిచితం. వారు చెప్పారు చిన్న జాగ్రత్తలు తీసుకోకుండా 500-600 రూపాయలటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా మనం ప్రాణం మీదకి వచ్చినప్పుడు కొన్ని కోట్ల రూపాయలు మనం లక్షల రూపాయలు ఇండివిజువల్గా మనం ఖర్చు పెట్టుకొని అప్పుల పాలై తద్వారా ఆత్మహత్యలు కూడా చేసుకునేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఏదైతే ముందు జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మన చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోకూడదు అనేటువంటి పెద్దలు చెప్పినటువంటి సూక్తి అనుసరించి మేము ఈ 600-700 రూపాయలు 1000 రూపాయల కిట్ కోసం కాదు, అవేర్నెస్ కోసమే మేము ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎందుకంటే ప్రారంభించడం అనేది ముఖ్యం, ఆ తర్వాత ప్రవాహం ఆటోమేటిక్గా ఒకరి నుంచి ఒకరికి పాకుతుంది అనేటువంటి సదుద్దేశంతో మేము ఇది చేశాం. కాబట్టి అందరూ కూడా రైతులు కేవలం తీసుకున్న వాళ్ళు కాకుండా తర్వాత మనకి ఎవరు వస్తారు ఇస్తారు అనేటువంటి ఉద్దేశం విడనాడి మనం పెడుతున్నటువంటి ఖర్చులో కొంత భాగాన్ని రక్షణ చర్యలు కనుక ఉపయోగించుకున్నట్టయితే మన రైతు సమాజం బాగుపడుతుంది. రైతు బాగుపడ్డప్పుడే ఊరు బాగుపడుతుంది, ఊరు బాగుపడ్డప్పుడే దేశం బాగుపడుతుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ రక్షణ చర్యలను పాటించాలని మనసా వాచ కర్మ అన్నారు. మన దేశ భవిష్యత్తు గ్రామాల అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది. 75% ఆఫ్ ది పీపుల్ లివ్ ఇన్ రూరల్ ఏరియాస్. ఇప్పుడు విలేజెస్ బాగుపడితే దేశమే బాగుపడుతుంది. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు 1965లో చెప్పారు, జై జవాన్ జై కిసాన్. జవాన్లు దేశాన్ని రక్షిస్తారు, రైతులు దేశాన్ని పోషిస్తారు, అన్నదాతలు. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్యంగా
ఎరువుల గురించి కానీ పురుగు మందుల గురించి కానీ ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ ఇప్పించి ముఖ్యంగా వెంకటయ్య గారు చాలా బాగా చెప్పారని అందరు స్పీకర్స్ కూడా చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ స్పీకర్స్ ఎక్సలెంట్ స్పీకర్ దే ప్రొవైడెడ్ లాట్ ఆఫ్ గుడ్ ఇన్ఫర్మేషన్ వారు చెప్పిన విషయాలు మీరు మనం పాటించాలి మనం జాగ్రత్త తీసుకోకపోతే మన ఆరోగ్యం చెడిపోతుందని ఇంతకుముందే స్పీకర్స్ చెప్పారు ఎన్నో రకాల బీమారులు నరాల బీమారులు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అందుకోసం రోగాలు రాకుండానే మోలే ప్రొటెక్టివ్ డివైస్ యూజ్ చేసి రోగాలు రాకుండా చూసుకోవడం చాలా మంచిది ఇంతకుముందు స్పీకర్ చెప్పారు ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ క్యూర్ ఇప్పుడు రీసెంట్ ఆగస్ట్ లోపల మధ్యప్రదేశ్ లోపల 20 మంది చనిపోయారు అది ఎక్కువ డోస్తోని రాంగ్ మెడికేషన్స్తోని మహారాష్ట్ర 30 మంది చనిపోయారు ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండానే ముందే మనం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు పరిస్థితి వచ్చిన తర్వాత మళ్ళీ టూ లేట్ దానికి ఎఫెక్ట్ ఏమి ఉండదు ఇప్పుడు ఇదే విషయం లోపల కూడా గ్రామ అభివృద్ధికి చాలా ముఖ్యంగా సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు భగీరథ దాంతో ఇప్పుడు ఫిల్టర్ వాటర్ వస్తుంది శానిటేషన్ ఇప్పుడు స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ నుంచి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మీరు అందరూ తప్పకుండా ఇండివిజువల్ టాయిలెట్స్ ఉండాలి మీకు అందరికీ మరుగుదొడ్లు మీ అందరికీ ఎంతమందికి ఉన్నారు ఇక్కడ మరుగుదొడ్లు 100% మోత విలేజ్ 100%. ఇప్పుడు ఈ ఆత్మహత్యలు దేవుని దయ వల్ల మన ఊళ్ళో అటువంటి ఏం జరగలేదు కానీ మళ్ళీ అగైన్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ రాకుండా చూడాలి అందుకోసం అనే కమిటీలు ఉన్నాయి ఆ కమిటీ విలేజ్ కమిటీస్ వాళ్ళ కౌన్సిలింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలి మీకు ఏమైనా కష్టాలుంటే కమిటీతో మాట్లాడాలి ఇప్పుడు ఆనందం కానీ విషాదం కానీ అన్నీ పంచుకొని ఒకరు సపోర్ట్ చేయాలి అదే పల్లెటూరులో ఉన్న లాభం ఏంటంటే మీరు స్వచ్ఛమైన గాలి పొరుగు గ్రామస్తులు అందరూ కలిసి పనిచేయవచ్చు దాంతో మీరు చాలా లాభం పొందుతారు ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు వినతి చేసేది ఏంటంటే ఫాలో అప్ ఉండాలండి ఇప్పుడు ఫీల్డ్ ఆఫీసర్ కానీ ప్రతి ఒక్క విలేజ్ విజిట్ చేయాలి ఇది సూసైడ్ ప్రివెన్షన్ కూడా సమ్ రిసోర్సెస్ కలిగియాలి ఇప్పుడు పెద్ద సిటీ లోపల ఎవరితో మాట్లాడుతున్నది కూడా వీళ్ళు టైం ఉంటుంది మనం ఊళ్ళో ఉన్నాం కాబట్టి మనకు టైం ఉంది వారి కష్టాల్లో ఉన్నాడు వాదుకుందాం మాట్లాడేటోళ్ళు ఉండాలి మనం ఒక మంచిని షేర్ చేసుకుంటాం కానీ చెడుని షేర్ చేసుకోం తర్వాత మీరు ముఖ్యంగా యువకులకు చిన్నపిల్లలకు సరైన ఆహారం ఉండాలి బలవంతమైన ఆహారం ఉండాలి వారికి అట్ ది సేమ్ టైం మరి కొవ్వు పదార్థాలు తినకుండా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ తింటే బాగుంటుంది ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా చాలా కడిగి ఇచ్చేయాలి దయ్యాల బీరయ్య దయ్యాల లింగయ్య మానుక సురేష్ పుల్లెమల్లయ్య మోదుగుల భూమయ్య తీసుకు పడాల చంద్రయ్య ఇప్పుడు మనం తీసుకోవచ్చు వెల్దుర్తి అయిపోయినాయా ఇటు సార్
అయ్యో అన్నా జరిగి వెనుక జరిగినా మేడం కూర్చోండి. ఫుల్ ఆఫ్లో అడ్డంలో కొట్టు.